వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు 47వ డివిజన్ గోరంట్లలో మీ ఎమ్మెల్యే మీ వద్దకు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బూల రామాంజనేయులు 85.4 లక్షల వ్యయంతో సీసీ డ్రైన్లు, వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గోరంట్లలో ఇప్పటికే 38 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తరపున ప్రజా దర్బార్ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడిగా నా వంతు బాధ్యతగా ప్రజా దర్బార్లో కేవలము నా పార్టీ కార్యాలయంలోనే హెడ్ ఆఫీసులో చేస్తే చాలామందికి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి అక్కడికే వెళ్ళి ప్రజల చెంతకే ప్రజా దర్బార్ అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే గారే ప్రజల చెంతకు వెళ్తాడు. ఇప్పుడు మీరు చూశారు, గుంటూరు గోరంట్లలో ఈరోజు మార్నింగే అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకూలమైనటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు తీసుకోవడం జరిగింది. సమస్యలు తీసుకోవడమే కాదు, వాటిని పరిష్కరించే విషయంలో కూడా మేము చూస్తున్నాం. ఎందుకంటే 20 నెలల కాలంలోనే దాదాపుగా 38 కోట్ల రూపాయల వర్కులు ఈ ఒక్క గోరంట్ల డివిజన్లోనే చేశాం, 47వ డివిజన్లో. ఇంకా ఈరోజు కూడా ఒక 78 లక్షల రూపాయల వర్కులు ప్రారంభం చేసుకుంటున్నాం. అంటే ఇది నిరంతరం కొనసాగుతుంది. ఇప్పుడు కూడా దాదాపుగా ఒక 3-4 కోట్లకు వర్కులకు ఇచ్చారు. వాటిని కూడా శాంక్షన్ ఇచ్చడం జరుగుతుంది. సచివాలయ సిబ్బంది అందరూ కూడా, నాయకులందరూ కూడా సమన్వయంగా పనిచేసుకోవాలి. చిన్న చిన్న సమస్యలు సచివాలయ సిబ్బంది కొద్దిగా చురుకుగా ఉంటే ఈజీగా పరిష్కారం అవుతాయి. వాళ్ళు చేయలేని పనులు నా దృష్టికి తీసుకొని వస్తే నేను కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తొందరగా పనులు పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏదేమైనా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఎవ్వరికి నీటి సమస్య రాకూడదని ప్రియతమ ముఖ్యమంత్రి గారు 465 కోట్లతో అమృత్ 2లో పథకాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడే గుంటూరులో గోరంట్లలోనే అది సెంట్రలైజ్డ్ అవుతుంది కాబట్టి మొత్తం కూడా ఈ 8 డివిజన్లే కాకుండా మొత్తం గుంటూరులో ఉన్నటువంటి అన్ని డివిజన్లకు కూడా సమృద్ధిగా నీరు అందుతుందని మనం చేసుకుంటున్నాం. ఇంకొక కార్యక్రమం శాచురేషన్, డ్రైనేజ్